హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. గ్రూప్ 1 మెయిన్ సర్వీసెస్ సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని పేపర్లు ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది అనమాట అండి క్రితం వీడియోలో. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే మెయిన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాని యొక్క పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందనేటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక సో ఈ రకంగా మనకి క్వశ్చన్ పేపర్ శాంపుల్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవడానికి గురించి అని చెప్పేసి మనకి వేయడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే పేపర్ 1, ఈ పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట. 150 మార్క్స్ గాను 3 గంటల సమయం అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. నోట్ ఆన్సర్ ఆల్ క్వశ్చన్, ఆన్సర్ వన్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. లిమిటెడ్ వర్డ్స్ వచ్చేసి 1000 వర్డ్స్ అని చెప్పేసి వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో సెక్షన్ 1లో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ క్వశ్చన్ ఇది ఏ కానీ బి కానీ సి కానీ ఈ 3 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్కి సమాధానం రాయాలని చెప్పేసి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ 2 అనేటువంటి దాంట్లో సెక్షన్ 2లో చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ 2లో సేమ్ సెకండ్ క్వశ్చన్లో ఏబిసి ఈ మూడిట్లో ఏదైనా ఒక క్వశ్చన్ రాయాలి. థర్డ్ దాంట్లో కూడా ఏబిసి మూడిట్లో ఏదైనా ఒక క్వశ్చన్ రాయాలని చెప్పేసి ఇందులో మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి పేపర్ 2కి సంబంధించినటువంటి దాంట్లో హిస్టరీ, కల్చర్ అలాగనే మనకి జియోగ్రఫీకి సంబంధించినటువంటి అనమాట అండి. 150 మార్కులు, 3 గంటల సమయం. దేర్ ఆర్ 3 సెక్షన్స్. ఈచ్ సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 5 క్వశ్చన్స్. ఆన్సర్ ఆల్ 5 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సెక్షన్. క్వశ్చన్ నెంబర్ 1 and 2 do not have internal choice. Question number 3, 4 and 5 have internal choice. Answer to each question should be limited 200 words. All questions carry equal marks, 10 marks each అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో మొత్తం 5 క్వశ్చన్స్ అనేటువంటిది ఒక్కొక్క సెక్షన్లో 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందులో ఫస్ట్ 2 క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అంటే ఆర్ అనేటువంటిది ఏం లేదంటే ఫస్ట్లో ఏబి అనేది ఏం లేదు. 1, 2 క్వశ్చన్స్ అనేటువంటిది కంపల్సరీగా రాయాల్సినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఏబి ఆప్షన్ అంటే ఆ క్వశ్చన్ అన్న రాయొచ్చు, ఏ క్వశ్చన్ అన్న రాయొచ్చు, బి క్వశ్చన్ అన్న ఏదైనా రాసుకోవచ్చు. అది సెక్షన్ 1కి సంబంధించినటువంటి. సెక్షన్ 2లో కూడా సేమ్ అనమాట అండి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేటువంటిది కంపల్సరీ రాయాలి. తర్వాత వచ్చినటువంటి 3 క్వశ్చన్స్లో ఉన్నటువంటి 6 క్వశ్చన్స్ నుంచి మనం ఏదైనా 3 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది అనమాట. సో థర్డ్ సెక్షన్ కూడా సేమ్ రెండు క్వశ్చన్స్ అనేటువంటిది ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేటువంటిది కంపల్సరీ. మిగతా 3 క్వశ్చన్ల నుంచి 6 క్వశ్చన్ల నుంచి ఏదైనా 3 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది అనమాట అండి. సో ఈ రకంగా పేపర్ 2 అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు పేపర్ 3కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పేపర్ 3 వచ్చేసి ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ సంబంధించినటువంటిది 150 క్వశ్చన్స్, 3 hours డ్యూరేషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఇందులో కూడా చూసుకున్నట్లయితే 3 సెక్షన్స్ వేయడం జరుగుతుంది, 5 క్వశ్చన్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది. ఆన్సర్ ఆల్ 5 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సెక్షన్. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీ 5 క్వశ్చన్స్ అనేటువంటిది తీయాలి. ఇందులో కూడా ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేటువంటిది కంపల్సరీ రాయాల్సినటువంటిది, మిగతా 6 క్వశ్చన్ల నుండి 3 క్వశ్చన్స్ అనేటువంటిది మనం రాయాలన్నమాట. సో సెకండ్ దాంట్లో కూడా అదే, సెక్షన్ థర్డ్లో కూడా సేమ్ వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా సేమ్ 1 and 2 డస్ నాట్ హ్యావ్ ఇంటర్నల్ క్వశ్చన్స్, 3, 4, 5 ఇంటర్నల్ క్వశ్చన్స్ వేయడం జరిగింది అనమాట అండి. సో 1, 2 క్వశ్చన్స్ అనేటువంటిది కంపల్సరీ రాయాలి. మిగతా ఈ 6 క్వశ్చన్ల నుంచి ఏదైనా 3 క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. సెక్షన్ 2 కూడా ఫస్ట్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ రాయాలి. మిగతా 3 క్వశ్చన్ల నుంచి ఏదైనా 6 క్వశ్చన్ల నుంచి ఏదైనా 3 క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. సెక్షన్ 3 కూడా సేమ్ ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేటువంటిది కంపల్సరీ రాయాలి. మిగతా వాటి నుంచి ఏదైనా 3 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. సో ఈ రకంగా మనకి వేయడం జరిగింది అనమాట అండి. 200 వర్డ్స్లో మనం రాయాలని చెప్పేసి వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేపర్ 5 అనమాట, సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించినటువంటిది 150 క్వశ్చన్స్, 3 hours. సెక్షన్ 1 and సెక్షన్ 2 కన్సిస్ట్ ఆఫ్ 5 క్వశ్చన్స్. ఆన్సర్ ఆల్ 5 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 and 2 డస్ నాట్ హ్యావ్ ఇంటర్నల్. సేమ్ 3, 4, 5 అనేటువంటిది ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అదిలాగానే మనం చూసుకున్నట్లయితే కనుక దీంట్లో 200 వర్డ్స్కి మించి దాటకూడదని చెప్పేసి వేయడం జరిగింది. ఒక క్వశ్చన్కి వచ్చేసి 50 మార్క్స్ వేయడం జరిగింది అనమాట. సెక్షన్ 3లో చూసుకున్నట్లయితే కనుక 30 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. క్యాండిడేట్ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 25 out of 30 క్వశ్చన్స్ అనేటువంటి వేయడం జరిగింది. ఇఫ్ అటెంప్టెడ్ మోర్ దెన్ 25 క్వశ్చన్స్, ఫస్ట్ ఆన్సర్ 25 క్వశ్చన్స్ విల్ బీ ఓన్లీ ఎవాల్యుయేటెడ్, దట్ ఈస్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అటెంప్ట్ ఇఫ్ ఎనీ విల్ నాట్ బి ఎవాల్యుయేటెడ్. అంటే 25 క్వశ్చన్స్ రాయమన్నారు. ఒకవేళ 25 క్వశ్చన్స్ కంటే ఎక్కువ మనం ఒకవేళ రాసినట్లయితే కనుక ఫస్ట్ 25 క్వశ్చన్స్ 1 నుంచి 25 క్వశ్చన్స్ వరకు మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేస్తారని, తర్వాత రాసినటువంటి వాటిని వాళ్ళు తీసుకోరు, వాటిని కన్సిడర్ కూడా చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 2 మార్క్స్ అని చెప్పడం జరిగింది అనమాట. సో సెక్షన్ 1, 2లో సేమ్ అనమాట అండి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ 6 క్వశ్చన్ నుంచి 3 క్వశ్చన్స్ కంపల్సరీ రాయాలి.
సెక్షన్ 2లో కూడా సేమ్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేటువంటిది కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ 6 క్వశ్చన్స్ నుంచి ఏదైనా 3 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట అండి. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 40 వరకు 30 క్వశ్చన్స్ ఉంటుంది. నెక్స్ట్ 25 క్వశ్చన్స్ హ్యావ్ టు బి ఆన్సర్డ్ అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్. 30 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వాలి. ఒక్కొక్క దానికి వచ్చేసి 2 మార్క్స్ 50 మార్క్స్ అనమాట అండి. నెక్స్ట్ పేపర్ 6 వచ్చేసేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించినటువంటిది అనమాట అండి. ఇందులో 3 సెక్షన్స్ ఉంటుంది, 5 క్వశ్చన్స్ ఉంటుంది. ఆల్ 5 కంపల్సరీ చేయాలి. 1 and 2కి చాయిసెస్ ఉండవు. అదే రకంగా 3, 4, 5 అంటే ఇందులో 6 క్వశ్చన్లు ఉంటాయి. మనం 3 క్వశ్చన్స్ అనేటువంటిది రాయాలి. 200 వర్డ్స్కి మించి రాయకూడదు. 10 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ కానీ ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేటువంటిది కంపల్సరీ రాయాలి. ఈ 6 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. అలాగనే మొబిలైజేషన్ ఫేస్లో చూసుకున్నట్లయితే కనుక 2 క్వశ్చన్స్ కంపల్సరీ రాయాలి. ఈ 6 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ అనేటువంటిది కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 3లో చూసుకున్నట్లయితే కనుక ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీ, ఈ 6 క్వశ్చన్ నుంచి 3 క్వశ్చన్స్ అనేటువంటిది కంపల్సరీ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అనమాట అండి. ఇది ఓన్లీ జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ సంబంధించినటువంటిది 10th క్లాస్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట అండి. దీనికి 3 hours 150 మార్క్స్ డ్యూరేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ప్యాసేజ్ చేయడం జరుగుతుంది. 1500 నుంచి 150 నుంచి 200 వర్డ్స్లో ఉన్నటువంటి ఇస్తారు. 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈచ్ క్వశ్చన్స్ వచ్చి 2 మార్క్స్ 10 మార్క్స్ అనమాట అండి. ఆ ప్యాసేజ్కి వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. దానికి మనం ఆన్సర్స్ అనేటువంటి చేయాలి. నెక్స్ట్ ప్రిసైజ్ రైటింగ్ అనేది ఉంటుంది. 150 నుంచి 200 వర్డ్స్లో ఉంటుంది. దానికి 10 మార్క్స్ అనేటువంటిది. అదే రకంగా ఎక్స్పాండ్ ద ఐడియా ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ అవుట్ ఆఫ్ ద 3 టు బి ఆన్సర్డ్ అంటే 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఎక్స్పాండ్ ద ఐడియా ఆఫ్ ఫాలోయింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏదైనా ఒకటి రాస్తే 10 మార్క్స్ ఇస్తారు. ఒకటేమో లెటర్ రాయాల్సి ఉంటుంది అనమాట అండి. ఇంకోటేమో రీఅరేంజింగ్ సెంటెన్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. నెక్స్ట్ కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ఫేసెస్ అనేటువంటిది కనుక్కోవాలన్నమాట అండి. అదే రకంగా గివ్ ఎనీ సినోనిమ్స్, అదే రకంగా యాంటోనిమ్స్, కరెక్ట్ ద స్పెల్లింగ్ వర్డ్స్ 10 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. డిస్టింగ్విష్ మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. 10 పేర్స్ సంబంధించిన వర్డ్స్ ఇవ్వాలి. అదే రకంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ప్రిపోజిషన్, కంజంక్షన్స్, టెన్సెస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. రీరైట్ యాజ్ డైరెక్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 10 సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 5 టెన్సెస్ విల్ బి ఇన్ వాయిస్, 5 సెంటెన్సెస్ అనేటువంటిది రిపోర్ట్ స్పీచ్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ గివ్ అప్రోప్రియేట్ 1 word సబ్స్టిట్యూషన్ అనేటువంటిది ఉంటుంది. పంక్చువేట్ ద ఫాలోయింగ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా ఇది మొత్తం 150 మార్క్స్కి ఈ పేపర్ ఉంటుంది అనమాట అండి. అయితే ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే దీన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది అనమాట. మిగతా 6 పేపర్స్ ఏవైతున్నాయో ఆ 6 పేపర్స్ అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట. సో ఎగ్జామ్స్కి ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పనిసరిగా ఈ ప్యాటర్న్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మీరు హడావిడి పడుకోకుండా ఆల్రెడీ టీఎస్ ఇచ్చినటువంటిది పేపర్ కాబట్టి సో కంపల్సరీ ప్యాటర్న్ ఇలాగ ఉంటుంది కాబట్టి మీరు ఇలాగ గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే ఈజీగా సమాధానం చేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.